మంత్రులపై మళ్లీ దాడులు. శరత్ కుమార్, రాధిక ఇల్లు, కార్యాలయాల్లో తనిఖీలు. సర్కార్ రద్దు దిశగా పరిణామాలు. ఆర్కే నగర్ ఉప ఎన్నికల రద్దు అనంతర పరిణామాలు ఎడపాడి ప్రభుత్వ కొంపను ముంచనున్నాయా? రాష్ట్ర ప్రభుత్వం మెడకు ఆదాయ పన్ను శాఖ ఉచ్చు బిగిస్తుందా అనే ప్రశ్నలకు అన్ని వర్గాల నుంచి అవుననే సమాధానం వస్తోంది. ఆర్కే నగర్ ఉప ఎన్నికను అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుంది అన్నాడీఎంకే ప్రభుత్వం. ఇక్కడ ఓడితే పరువు పోతుందని గట్టిగా భావించింది. ఎట్టకేలకు గెలవాల్సిందేనని నిర్ణయించింది. దీంతో సర్వశక్తులను ఒట్టింది. ఇదే ప్రభుత్వం కొంప ముంచేలా కనిపిస్తోంది. ఓటును నోటుతో కొనేయవచ్చనే ఉద్దేశంతో ఎడాపెడా నోట్లను పంచారు అన్నాడీఎంకే అమ్మ పార్టీ సభ్యులు. ఇదే ఇప్పుడు చేటు తెచ్చింది. ఒక్కో ఓటుకు 4,000 వరకు పంచి మొత్తం 89 కోట్ల రూపాయలను పంచిపెట్టారు దినకరన్ మనుషులు. ఈ విషయమై ఐటీకి ఆధారాలతో సహా కంప్లైంట్లు వెళ్లాయి. ఇక్కడే ఓటుకు నోటు వ్యవహారం బట్టబయలైంది. ఈ నెల 7వ తేదీన జరిగిన ఐటీ దాడుల్లో ప్రభుత్వ బండారం మొత్తం బట్టబయలైంది. వైద్య మంత్రి విజయభాస్కర్, మాజీ ఎంపీ రాజేంద్రన్ సమత్వ మక్తల్ కక్షి అధ్యక్షుడు శరత్ కుమార్ తదితరుల ఇళ్లు, కార్యాలయాలపై దాడులు జరిపి కీలకమైన ఆధారాలను స్వాధీనం చేసుకున్నారు. ఆర్కే నగర్ ఉప ఎన్నికల్లో ముఖ్యమంత్రి ఎడపాడి పళనిస్వామి సహా 7 మంత్రులు 89 కోట్ల మేర ఓటర్లను ప్రలోభపెట్టినట్లు సాక్ష్యాధారాలతో సహా నిరూపించింది ఆదాయ పన్ను శాఖ. మంత్రి విజయభాస్కర్ ని తమ కార్యాలయానికి పిలిపించుకుని మరీ విచారించింది. మంత్రి విజయభాస్కర్ ఇళ్లు, కార్యాలయాలు, క్వారీలపై ఈ నెల 7న జరిగిన ఐటీ దాడుల వేడి చల్లారక ముందే పుదుక్కోటలోని క్వారీలో మరోమారు తనిఖీలు జరిగాయి. తిరువేంగవాసల్లో మంత్రికి చెందిన క్వారీలపై కేంద్ర ప్రజాపనుల శాఖాధికారుల సాయంతో ఐటీ అధికారులు ఆకస్మిక దాడులు నిర్వహించారు. సుమారు 150 ఎకరాల్లోని క్వారీల్లో మంగళవారం ఉదయం 7 గంటల సమయంలో 10 మంది అధికారులు ప్రవేశించి నిర్వహణ తీరుపై విచారణ చేపట్టారు. క్వారీల హద్దులను దాటి నిక్షేపాలను కొల్లగొట్టినట్లు కనుగొన్నారు. 7వ తేదీన జరిపిన దాడుల్లో స్వాధీనం చేసుకున్న పత్రాల ఆధారంతోనే ఈ దాడులు జరిపినట్టు సమాచారం. సమత్వ మక్తల్ కక్షి అధ్యక్షుడు నటుడు శరత్ కుమార్ ఇంటిని సోదా చేశారు. శరత్ సతీమణి నటి రాధికకు చెందిన రాడాన్ టీవీ ఆఫీసులోనూ ఐటీ సోదాలు నిర్వహించారు. సుమారు 5 కోట్ల రూపాయల పన్ను ఎగవేసినట్టు తేల్చారు. మంత్రి విజయభాస్కర్ పీక లోతు సమస్యల్లో కూరుకుపోయిన పరిస్థితిలో మరో 6 మంత్రులకు ఐటీ అధికారులు 12వ తేదీన సమన్లు జారీ చేశారు. ఎస్పీ వేలుమణి 15 కోట్లు, సెంగొట్టియన్ దిండిగల్లు శ్రీనివాస్ 13 కోట్లు, తంగమణి 12 కోట్లు, జయకుమార్ 11 కోట్లు, సెల్లూరు రాజా 48 లక్షలు పంపిణీ చేసినట్టు ఐటీకి ఆధారాలు లభ్యం కావడంతో నోటీసులు జారీ చేశారు. మంత్రి విజయభాస్కర్ తో పాటు 6 మంత్రులను త్వరలో విచారించనున్నట్టు తెలుస్తోంది. ఐటీ విచారణకు హాజరు కాని ఎంజీఆర్ వైద్యవర్సిటీ బీసీ గీతాలక్ష్మికి రెండోసారి నోటీసులు పంపారు. అయితే గీతాలక్ష్మి తనకు రెండోసారి పంపిన సమన్లు కొట్టేయాల్సిందిగా కోర్టును ఆశ్రయించారు. మంత్రి విజయభాస్కర్ ఇంటి నుంచి 5.5 కోట్ల రూపాయలు స్వాధీనం చేసుకున్నారు. దీంతో డైరెక్టర్ ఆఫ్ విజిలెన్స్, ఎన్ఫోర్స్మెంట్ అధికారులు విచారణ ప్రారంభించారు. మంత్రి విజయభాస్కర్ ను ఒకసారి తీవ్రస్థాయిలో విచారించడమే కాదు, 2 బంధువుల ఇళ్లపై, అనుచరులున్న లాడ్జిపై ఆకస్మిక దాడులు చేశారు. కీలక పత్రాలను స్వాధీనం చేసుకున్నారు. ఆర్కే నగర్ ఉప ఎన్నిక దెబ్బకు తమిళనాడు ప్రభుత్వం దారుణంగా దెబ్బతినేలా కనిపిస్తోంది. ప్రభుత్వం మొత్తానికి చేటు తెచ్చేలా తెలుస్తోంది. ఆ వివరాలేంటో ఇప్పుడు చూద్దాం. విజయభాస్కర్ ని కేవలం ఒకే కేసులో ఇరికించకుండా 2గా డివైడ్ చేయనున్నట్టు తెలుస్తోంది. ఒకటి ఆర్కే నగర్ నగదు పంపిణీ కాగా, రెండో కేసు 5.5 కోట్లు కలిగి ఉండటం. కొత్తగా వచ్చిన నిబంధనల ప్రకారం ఓ వ్యక్తి దగ్గర 2 లక్షలకు పైగా నగదు ఉండరాదు. అలా జరిగితే తగిన కారణాలతో ఐటీ అధికారులకు ముందుగానే సమాచారం ఇవ్వాలి. లేకుంటే సీబీఐ లేదా ఈడీ అధికారులు కేసు నమోదు చేస్తారు. దీని ప్రకారమే కేసు ఈడీకి చేరగా మంత్రి విజయభాస్కర్ అరెస్ట్ అవుతారనే ప్రచారం ప్రభుత్వ వర్గాల్లో ఆందోళన కలిగిస్తోంది. ఆర్కే నగర్ ఉప ఎన్నికల్లో అవినీతిమయం చేసిన తమిళనాడు ప్రభుత్వాన్ని సస్పెండ్ చేసే అవకాశాలున్నాయన్న అంశం రాష్ట్రమంతటా గుప్పుమంటోంది. ఎన్నికల్లో ఓటర్లకు 89 కోట్ల రూపాయల నగదు బహుమతులను చేరవేసినట్లు ఐటీకి సాక్ష్యాలు లభించడం, ఈ పంపిణీలో ముఖ్యమంత్రి ఎడపాడి, 7 మంత్రులు, ఒక ఎంపీ ప్రధాన పాత్ర పోషించడం తేటతెల్లవైంది. ఎన్నికల్లో అక్రమాలపై సీఎం సహా అందరినీ విచారించాలని ఐటీ అధికారులు నిర్ణయించుకున్నట్టు సమాచారం. శాసనసభాపక్ష నేతగా ఎడపాడి ఎన్నిక, విశ్వాస పరీక్ష వరకు కూవత్తూరులోని ఫామ్ హౌస్ లో ఎమ్మెల్యేలు ఉంచడం, మంత్రుల ద్వారానే ఎమ్మెల్యేలకు డబ్బులు పంచడం వంటి ఆరోపణలతో ప్రభుత్వం ఇప్పటికే అప్రతిష్ట పాలైంది. ఐటీ దాడులతో ప్రభుత్వంపై మరింత మచ్చపట్టం వల్ల రాష్ట్రంలో రాజకీయ అనిశ్చితి నెలకొని ఉందని గట్టిగా విశ్వసిస్తోంది కేంద్రం. కాగా ఆర్కే నగర్ ఉప ఎన్నికల రద్దు సమయంలో తమిళనాడు ప్రభుత్వంపై తగిన చర్య తీసుకోవాల్సిందిగా ఇన్ఛార్జ్ గవర్నర్ విద్యాసాగర్ రావుకు వినతిపత్రం సమర్పించేందుకు ముంబై వెళ్లారు డీఎంకే నాయకులు. బీజేపీ నేత హెచ్ రాజా డిమాండ్ చేశారు. ఇలాంటి కారణాలన్నిటికీ ఆధారాలుగా చూపుతూ ప్రభుత్వాన్ని సస్పెండ్ చేయవచ్చా అన్న కోణాల్లో సాధ్యాసాధ్యాలను పరిశీలిస్తున్నట్టు సమాచారం.
ఇదిలా ఉంటే జయ వేలిముద్రల గొడవ మరొకటి. అమ్మ వేలిముద్రల స్వీకరణ సమయంలో వైద్య మంత్రి విజయభాస్కర్ నుంచి తాను 5 లక్షల రూపాయలు తీసుకోలేదని అంటున్నారు ప్రభుత్వ వైద్యుడు బాలాజీ. ముఖ్యమంత్రి జయలలిత అపోలో ఆసుపత్రిలో ఉండగా 3 నియోజకవర్గాల్లో ఉప ఎన్నికలొచ్చాయి. పార్టీ ప్రధాన కార్యదర్శిగా జయ అభ్యర్థులకు జారీ చేయాల్సిన బీ ఫారంలలో ఆమె సంతకానికి బదులు వేలిముద్రలు వేశారు. ఈ సమయంలో డాక్టర్ బాలాజీ సంతకం చేశారు. మంత్రి డాక్టర్ బాలాజీకి ఇచ్చిన 5 లక్షల లండన్ డాక్టర్ హోటల్ ఖర్చులకు వాడినట్టు వివిధ పత్రికల్లో వార్తలుగా వచ్చాయి. తానే మీడియాతో మాట్లాడలేదని, తనకు మంత్రి 5 లక్షలు ఇవ్వలేదని అంటారు డాక్టర్ బాలాజీ. ఇలా తమిళనాట వివిధ కారణాలుగా కలకలం చెలరేగుతోంది. ఏ నిమిషానికి ఏం జరుగునో అన్న ఉత్కంఠ చెలరేగుతోంది. ఇంతకీ ప్రభుత్వానికి ఇది కష్టకాలమేనని తెలుస్తోంది. ఒకప్పుడు కేంద్ర ప్రభుత్వాలు సీబీఐని వాడినట్టు ఇప్పుడు ఐటీని ఆయుధంగా వాడుతున్నారన్న విమర్శలు చెలరేగుతున్నాయి. గతంలో సీబీఐ, ఇప్పుడు ఆ బాధ్యత ఐటీ శాఖ తీసుకుందా? పొలిటికల్ గా టార్గెట్ అయిన వాళ్లపై ఐటీ గురి పెడుతోందా? జయలలిత మరణం తర్వాత తమిళనాడు వ్యాప్తంగా జరిగిన ఐటీ దాడులన్నీ శశికళ వర్గాన్ని టార్గెట్ చేసినట్టు కనిపిస్తోంది. సీఎస్ రామ్మోహన్, టీటీడీ సభ్యుడు శేఖర్ రెడ్డి ఇళ్లలో వరుస దాడులు జరిపారు ఐటీ శాఖ అధికారులు. వీటి ద్వారా కొన్ని కోట్ల రూపాయల డబ్బు స్వాధీనమైంది. తర్వాత కాలంలో శశికళ సీఎం కావాలని ప్రయత్నించడం, ఆ ప్రయత్నాలన్నీ తీవ్రంగా దెబ్బతినటం, ఆ తర్వాత కాలంలో ఆమె జైలు ఊచలు లెక్కపెట్టడం చకచకా జరిగాయి. ఇంతకు ముందు ఐటీ రైట్స్ జరగటానికి, ఇప్పుడు ఐటీ రైట్స్ జరగటానికి ఎంతో తేడా కనిపిస్తోంది. పొలిటికల్ గా టార్గెటెడ్ అయిన వాళ్లపై ఐటీ దాడులు జరుగుతున్నాయా అన్న అనుమానాలొస్తున్నాయి. నగదు రద్దయిన తర్వాత వచ్చిన రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ కఠినతరం కావటం, ఇవి ఐటీ అధికారులకు బలాన్ని చేకూర్చడం జరిగాయి. దీంతో గతంలో ఎన్నడూ లేని విధంగా ఐటీ శాఖ దాడులను ముమ్మరం చేసింది. హైదరాబాద్ లో నగల షాపుల యజమానులను ఎంతో చాకచక్యంగా అటాక్ చేసిన ఐటీ డిపార్ట్మెంట్ మంచి పేరు సాధించింది. ఐటీ దాడి చేసిందంటే అందులో అంతో ఇంతో న్యాయం ఉంటుందన్న అభిప్రాయాలను కలగజేసింది. అంతేకాదు, తమిళనాడులో కొందరి ఖాతాలను జప్తు చేసి అసాధారణ లావాదేవీలను అదుపు చేసింది. ఇదే అదనగా తమిళనాడు అధికారులు పొలిటికల్ లీడర్లపై దాడులు చేస్తోంది. ఇవి సహజంగా జరిగే దాడులుగా కనిపిస్తున్నా ఇందులో పొలిటికల్ యాంగిల్ దాగినట్టు తెలుస్తోంది. నటి రాధిక మీద ఐటీ ఎందుకు దాడులు చేసింది అన్నది కూడా చర్చనీయాంశమవుతోంది. ఒకవేళ రాధిక సంస్థ నిజంగా ఇన్నాళ్లు పన్ను కట్టకుంటే దాని సమయం సందర్భం వేరు. రాధిక సంస్థకు పన్ను చెల్లింపు కార్యక్రమం ఒక కామన్ ప్రొసీజర్. కానీ ఈ ఐటీ రైట్స్ జరగడానికి మాత్రం రాజకీయంగా కొత్త అనుమానాలకు తావిస్తోంది. ఆర్కే నగర్ అమ్మ అన్నాడీఎంకే అభ్యర్థి టీటీవీ దినకరన్ కు రాధిక, ఆమె భర్త శరత్ కుమార్ మద్దతు ప్రకటించారు. శరత్ కుమార్ కు భార్య రాధికకు నిజంగానే సినిమా కష్టాలేంటో తెలిసొస్తోంది. నటి రాధిక పేరిట రాడాన్ మీడియా వర్క్స్ అనే సంస్థ గత కొంతకాలంగా పనిచేస్తోంది. ఈ సంస్థ మీద ఇంత సడన్ గా దాడులు చేయడం చూసి అందరూ షాక్ అవుతున్నారు. టీనగర్ లో ఉండే ఈ ఆఫీసులో ఐటీ సోదాలు పలువురిని ఆశ్చర్యపరుస్తోంది. ఇది ఇప్పటి సంస్థ కాదు, సుమారు 25 ఏళ్ల వయసున్న వ్యవస్థ. 1994లో ఈ సంస్థను స్థాపించారు రాధిక. పిన్ని తదితర సంచలన సీరియళ్లు, ఇతర సినిమాలకు పనిచేసింది సంస్థ. సంస్థ స్థాపించిన 5 ఏళ్లకే, అంటే 1999లోనే ఒక కార్పొరేట్ సంస్థగా ఎదిగింది. గత 20 ఏళ్లుగా కార్పొరేట్ సంస్థగా ఉన్న రాడాన్ కి ఐటీ వ్యవహారాలు చూసుకోవడానికి ప్రత్యేక విభాగం ఉంటుంది. ఇన్నేళ్ల సంస్థకు ఈ మాత్రం తెలియకుండా ఉంటుందనడానికి లేదు. ఇంత సడన్ గా సంస్థపై దాడి చేసి సుమారు 5 కోట్ల రూపాయల పన్ను బకాయి పడ్డారనటంలో అర్థమేంటి? ఒకవేళ రాడాన్ తరచూ పన్ను ఎగవేసే కంపెనీ అయితే ఇప్పుడే ఎందుకు బయటపడ్డట్టు? బేసిక్ గా రాధిక మొదటి నుంచి డీఎంకే వైపు ఉండేవారు. భర్త శరత్ కుమార్ కారణంగా అన్నాడీఎంకే వైపునకు మళ్లారు. అక్కడితో ఆగక జై మరణానంతరం శశికళకు బహిరంగంగా మద్దతు ప్రకటించారు. అంతేకాదు, ఆర్కే నగర్ ఉప ఎన్నిక సందర్భంగా తాము టీటీవీ దినకరన్ కు సపోర్టు పలికారు. దీంతో దినకరన్ తో సంబంధం ఉన్న ప్రతి ఒక్కరిని టార్గెట్ చేసినట్టు కనిపిస్తోంది. అందులో భాగంగానే విజయభాస్కర్ తదితర మంత్రులతో పాటు రాధికను లక్ష్యంగా చేసుకుని ఐటీ దాడులు జరిగాయని అనుమానిస్తున్నారు.